జనసేన ప్రజారాజ్యం అటు ప్రజారాజ్యమే జనసేనగా రూపాంతరం చెందింది అని మెగాస్టార్ చిరంజీవి గారు అన్న మాటలు నిన్న చాలా మందికి కనువిప్పు కలిగించాయి. ఎంతో మంది ఆ కుటుంబంలో ఇంకా విభేదాలు సృష్టించాలి, ఆ కుటుంబం చిరంజీవి గారు వేరు, పవన్ కళ్యాణ్ గారు వేరు, ఆ చిరంజీవి గారి ప్రజారాజ్యానికి దీనికి సంబంధం లేదు, చిరంజీవి గారి ఆశీస్సులు వీళ్ళకి లేవు అని చెప్పి ఇంకా ఎంతో మంది కొంతమంది విమర్శలు అయితే పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీని, చిరంజీవి గారిని కూడా చేస్తూ ఉంటారు. వాళ్ళిద్దరిని ఇంకా వేరుగానే చూసే పరిస్థితి అయితే ఉంది. మన గతంలో చిరంజీవి గారు చాలా సందర్భాల్లో చెప్పుకుంటా వచ్చినా కూడా ఎవరి రాజకీయ పబ్బం వాళ్ళు గడుపుకోవడం కోసం వాళ్ళ ప్రయత్నాలు చేసుకుంటూనే వచ్చారు. ఎలక్షన్స్ ముందు చిరంజీవి గారు చెప్పిన నా సపోర్ట్ డెఫినెట్గా తమ్ముడికే ఉంటుంది కానీ బయట వాళ్ళకి ఎందుకు ఉంటుందని చెప్పి కరాఖండిగా చెప్పినా కూడా రామ్ చరణ్ గారు, సురేఖ గారు ఇద్దరు వచ్చి పిఠాపురం వచ్చి పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ సపోర్ట్ తెలియజేసినా కూడా ఎవరు ఏదో ఒకటి ఇంకా గ్యాప్ తీసుకొస్తూనే ఉంటారు. అంటే నిజంగా చెప్పాలంటే అన్నకు జరిగిన అవమానాన్ని తనలో ఒక కసిని పెంచింది పవన్ కళ్యాణ్ గారిలో. ఒక సామాన్యుడు ప్రజల కోసం నిలబడతాను, అక్కడ ప్రజలకు ఏదో ఒక మంచి చేయాలి, తనకింత స్టార్డమ్ ఇచ్చిన, ఇంత అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చిన తెలుగు ప్రేక్షకుల కోసం మనం ఒక బలంగా పనిచేయాలి అని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో వచ్చి ఎంతో బీసీలకు, బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేసి అత్యధిక స్థానాలు భారతదేశ చరిత్రలో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎవరు ఇవ్వనటువంటి బీసీలకు సీట్లు, అత్యధిక సీట్లు ప్రజారాజ్యం టైంలో ఇచ్చారు. గెలవటం, ఓడిపోవటం అనేది ఎవరి చేతుల్లో లేదు. కానీ అక్కడ బలంగా నిలబడి ఒక రాజకీయ వ్యూహాలకు ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటున్నటువంటి రాజశేఖర రెడ్డి గారు, ఇంకొక పక్క ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు గారు, అటు ఎన్టీఆర్ గారి నుంచి ఆ పార్టీ చాలా బలంగా ఉంటూ వస్తుంది. ఈ రెండు పార్టీల మధ్యలో ఇంకొక పక్క చిరంజీవి గారు అయినా సరే ప్రజల కోసం వచ్చి నిలబడి ఎన్నో విమర్శలు, ఎన్నో అవమానాలు పడి ఆ పార్టీని ఏదో ఒక రకంగా కూలదోసేయాలనే ఎంతో మంది ప్రయత్నాలను సక్సెస్ఫుల్గా చేయగలిగారేమో. కానీ ఆ పార్టీ ఉనికిని మాత్రం ఆపలేకపోయారు ఎవరు కూడా. చాలామంది ఆ పార్టీకి ప్రతిరూపంగానే జనసేన పార్టీని చూసుకుంటా వచ్చారు. పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలన్నీ కూడా అటు చిరంజీవి గారి ఆలోచనల నుంచి, ఆయన నిజాయితీలోంచి, ప్రజల కోసం ఆయన చేసేటువంటి అనేక స్వచ్ఛంద కార్యక్రమాల నుంచి చిరంజీవి గారు రూపాంతరం చెందుకుంటూ ప్రజలకు ఏదో ఒకటి చెయ్యాలి, ఇంత డబ్బు నేను ఒక్కడనే తినలేను, నేను ప్రజల కోసం ఏదో ఒకటి చేస్తా, నా జీవితం నా కుటుంబం కన్నా నాకు ప్రజలే ముఖ్యం, ప్రజల కోసం నేను పోరాడతా, నా ఆఖరి శ్వాస వరకు, నన్ను నలుగురు మోసే వరకు ఈ పార్టీని నేను కలపను, ఎవరికి ఇవ్వను అని చెప్పి చెప్పడం జరిగింది. చిరంజీవి గారిని ఎవరు ఏ రకంగా మభ్యపెట్టారో, ఎవరు ఏ రకంగా భయపెట్టారో, ఎందుకు మనకి ఈ రాజకీయాలు అనుకునేలా చేశారు అని అనుకుంటున్నారేమో. కానీ పవన్ కళ్యాణ్ గారిని రాటు దేలేలా చేసింది. ఒక రాజకీయ నాయకుడిగా, ప్రజల కోసం నిలబడేటువంటి ఒక బలమైన గొంతుకుగా ప్రజారాజ్యం ఫెయిల్యూర్ అని అనుకోవచ్చేమో. కానీ ఫెయిల్యూర్ చేయటంలో వాళ్ళు సక్సెస్ అయ్యారేమో. కానీ పవన్ కళ్యాణ్ గారిని చేయటంలో మాత్రం ఆయన ఆలోచనలు, చిరంజీవి గారి ఆలోచనని, అటు ప్రజారాజ్యంలో ఉన్నటువంటి ఆలోచనలు ఎవ్వరూ ఆపలేకపోయారు. ఎన్ని అవమానాలు తట్టుకోవటానికైనా నిలబడి ఆయనని ఆపగలిగారేమో. కానీ ఆయన సున్నితంగా ఉంటారేమో. కానీ ఈయన ఎక్కడ వాటి గురించి భయపడకుండా, బెదరకుండా ఆయన కుటుంబాన్ని, ఆయన పిల్లల్ని, ఆయన ఆస్తుల్ని అన్నిటినీ కూడా పక్కన పెట్టి ఆయన ఇక్కడికి వచ్చి ఒక స్టార్డమ్ను వదిలిచ్చి ఆంధ్రప్రదేశ్ కోసం బలంగా నిలబడి తనని అన్నని అవమానించినటువంటి పార్టీలు ఎంతో మందికి సమాధానం చెప్పేలాగా, చెప్పుతో కొట్టేలాగా ఆయన సమాధానం ఇచ్చుకుంటూ వచ్చారు. ఎన్నో సందర్భాల్లో చూసాం. చిరంజీవి గారి నుంచి ఎన్నో నేర్చుకున్నటువంటి ఎంతో మంది వ్యక్తులు ఈరోజు ఎంత సక్సెస్ఫుల్ అయ్యారో అదే తరహాలో జనసేన పార్టీ కూడా ఒక బలమైనటువంటి శక్తిగా ఆంధ్రప్రదేశే కాదు భారతదేశంలో ఈరోజు ఒక బలమైన గొంతుకగా, సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన, మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ గారి గొంతు వినబడుతుంది అన్న, ఒక ఆంధ్రాలో ఒక నిజాయితీగా నిలబడ్డ నాయకుడు ఒకడు ఉన్నాడు అని అనిపించుకోగలుగుతున్న, అది చిరంజీవి గారి నుంచి వచ్చినటువంటి విలువలు, ఆ కుటుంబం నేర్పినటువంటి, వాళ్ళ తల్లిదండ్రులు నేర్పినటువంటి ఒక పాఠాలే ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని ఆంధ్రప్రదేశ్కి ఒక దేవుడిలా భావించే
అవకాశం ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కోసం ఆయన ఆ ఒక దేవుడు పంపించిన విధంగా ఆ కుటుంబం పంపించిందా అనుకుని ఎలా వచ్చారు. ఎన్నో అవహేళనలు ఎదుర్కొన్నా, ఎన్నో ఇబ్బందులు పడ్డా ప్రజల కోసం. ముఖ్యంగా చిరంజీవి గారిని అయితే ఎంతో మంది ఎన్నో రకాలుగా ప్రజారాజ్యం అప్పుడు విమర్శించి ఆయన ఏది మాట్లాడినా తప్పించేవాళ్ళు అని, ఆయన ఏది చేసినా సరే ఆయన ఆఫీసులో కూర్చుని ప్రజారాజ్యం పార్టీ ఆఫీసులో కూర్చుని ఆయనని ఆయన పార్టీని విమర్శించి వెళ్ళిపోయినా కూడా ఆయన ఏమీ అనలేకపోయారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ అన్నని అవమానించారో అక్కడే ఆయన గెలుపుని తీసుకువెళ్ళి అక్కడ ఇంటి దగ్గర ఆయన పాదాలకు ఈ గెలుపు నీదన్నయ్య అని చెప్పడం ఇండియాలో నరేంద్ర మోదీ గారిని కూడా ఒక్కసారి కంట తడి పెట్టించింది, అందరి కళ్ళు చెమర్చేలా చేసింది. ఇది కదా ఒక కుటుంబ అన్యోన్యత, ఇది కదా కుటుంబ విలువలు, ఇది కదా అన్నాదమ్ముల మధ్య ఉన్నటువంటి అన్యోన్యం. ఒక కుటుంబంలో అంటే ఎంత హిందూ మతంలో కానీ సనాతన ధర్మంలో ఉన్నటువంటి విలువలు ఒక్క కుటుంబంలో కనిపిస్తే ఎలా ఉంటుందో ఆ విలువలన్నీ కూడా ఈ మెగా ఫ్యామిలీలో కనిపిస్తాయని మోదీ గారు అన్నారంటే ఎంత బలంగా చూశారో అర్థం చేసుకోండి. ఈరోజు చిరంజీవి గారికి అటు మోదీ గారు కానీ మిగతా అనేక అవార్డులు వచ్చినా లేదంటే ఇంకొక మంచి ప్రధానంగా ఆయన ఎక్కువగా చూస్తున్నా కూడా ఆయన విలువలే, ఆయన కష్టార్జితం, ఆయన బలంగా ఆయన నిర్మించుకుని ఎన్నో దెబ్బలు తిని సినిమాల్లో ఆయన ఒక అగ్రస్థానంలో నిలబడ్డారు. ఆయన నిన్న మాట్లాడినటువంటి ఒక మాటలు మీకు వినిపిస్తాను. నిజంగా చాలా మందికి చాలా హ్యాపీ అనిపించింది చిరంజీవి గారు నిన్న మాట్లాడినటువంటి మాటలు. జై జనసేన. ప్రజారాజ్యం రూపాంతరం చెందింది జనసేనగా. అది ప్రజారాజ్యం జనసేనగా రూపాంతరం చెందింది. అప్పట్లో చిరంజీవి గారు కూడా చాలా విమర్శించడం అంటే వద్దు, మనకి కళ్యాణ్ ఆ రాజకీయాలు వద్దురా, మనం కుటుంబాన్ని చూసుకుందాం, మనం ఆ బాధలు ఆ విమర్శలు ఆ తిట్లు మనం వినలేం అని నాగబాబు గారు చెప్పినా కూడా లేదు, నేను వెళ్తాను, ఒక నిజాయితీగా మనం ఒక ప్రజల కోసం కష్టపడతాము అంటే ఎందుకు వీళ్ళు ఆపుతున్నారు, ఎవరు ఆపుతారో నేను చూస్తా అని చెప్పి ఆయన వచ్చి గెలిచి ఆ ఇంటికి బహుమానంగా ఇచ్చారు. తద్వారా రాష్ట్రానికి దేశానికి ఒక గొప్ప నాయకుడిని పరిచయం చేశారు ఆ కుటుంబం. డెఫినెట్గా ఆ కుటుంబం ఎప్పుడు బాగుండాలి, ఆ కుటుంబం బాగుంటే ఆంధ్రప్రదేశే కాదు దేశం కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఎన్నో కష్టాల్లో నిలబడింది ప్రజల కోసం. అటు రక్తదానంతో, చిరంజీవి గారు నేత్రదానంతో కావచ్చు, ఎన్నో సేవా కార్యక్రమాలతో కావచ్చు, రామ్ చరణ్ గారు ఎన్నో గుప్తదానాలు తెలియకుండా ఇచ్చారో. మొన్న కూడా అనేక మంది ఇంటర్వ్యూలు కూడా బయటకు వచ్చి ఎప్పుడు సంవత్సరం క్రితం జరిగినటువంటి కూడా మనం చూసాం. చిరంజీవి గారి గురించి అన్ని తెలిస్తే పవన్ కళ్యాణ్ గారి గురించి అయితే ఇంకా మనం చెప్పనవసరమే లేదు. తన ఆస్తులను, తన పిల్లల ఫిక్స్డ్ డిపాజిట్లను అన్నీ అమ్ముకుని మరి, అన్నీ కరగబెట్టుకుని మరి ఆయనకు వచ్చిన దాంట్లో 80% జస్ట్ తన ఖర్చుల కోసమే ఉంచుకుని మిగతా అంతా కూడా ప్రజల కోసమే ఖర్చు పెట్టి ఒక నిజాయితీగా పార్టీని పెట్టి ఎక్కడ దేని గురించి ఆలోచించకుండా తన స్వలాభం గురించి లేకుండా ఒక్క ప్రజల కోసం నిలబడినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క. వీళ్ళందరూ ఎప్పుడు బాగుంటేనే డెఫినెట్గా ప్రజలు కూడా బాగుంటారు, ప్రజలకి వాళ్ళు ఎప్పుడూ తోడుంటారు.